జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఈ ఆడబొమ్మ మా వసుంధర అక్క. ఈ మగ బొమ్మ మా ధృవ సార్. ఇప్పుడు మనం ఈ బొమ్మలకి పెళ్లి చేస్తున్నాం. ఈ పెళ్లి ఎలా చేయాలో మనకి తెలియదుగా. నేను టీవీలో చూశాను. భద్రాచలం రాముల వారికి సీతాదేవికి పెళ్లి జరిగేటప్పుడు దాని ప్రకారమే మనం ఈ బొమ్మలకి పెళ్లి చేసేద్దాం. పిల్లలు దైవంతో సమానం అంటారు కదా. అందరం కలిసి ధృవ సరికి వసుంధర అక్కకి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలాగే చేద్దాం. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడి వేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలకుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరి వాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. పిల్లలు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు వసుంధర అక్క అయితే ధృవ కూడా సార్ కాదు, బావ అవుతాడు. ఓకేనా? ఓకే బావా. అయితే మీరందరూ బావా అని పిలవండి. ఓకే బావా. సరే బావా.
అమ్మమ్మ అమ్మా మెల్లిగా. నా బంగారు తల్లి. ఇన్నాళ్ళకి మళ్ళీ కనిపించావు. ఎలా ఉన్నావమ్మమ్మ? మ్మ్. ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి తింటున్నావా? మ్మ్. నువ్వు చూసుకుంటూ ఉండగా నాకేంటమ్మా దిగులు? నువ్వు దూరం వెళ్ళిపోయాక నన్ను చూసుకునేది ఎవరు అనుకున్నాను. కానీ ప్రతిరోజు టైంకి నాకు క్యారేజీ అందేలా చూస్తున్నావు. క్యారేజా? అవునమ్మా, ఇదిగో ఈ బాబే వచ్చి నువ్వు ప్రతిరోజు నువ్వు భోజనం పంపించమన్నావని చెప్పి వెళ్ళాడు. అప్పట్నుంచి ఈ రోజు వరకు రోజు క్యారేజీ వస్తూనే ఉంది. ఈ బాబుని నువ్వెవరు అని అడిగితే నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. దేవుడు నీకు వెతికి వెతికి ఈ బాబుని జోడీగా పంపించాడు. మీరిద్దరూ చల్లగా ఉండాలమ్మా. బామ్మ, ఇలా కబుర్లతోనే కాలక్షేపం చేస్తావా? అందరికీ ఇవాళ క్యారేజ్ ఇక్కడికే తెప్పించాను. కలిసి భోంచేద్దాం. పదండి. అలాగేనమ్మా, పదండి. నేను తినిపిస్తాను. ఆ, అమ్మమ్మ, నా చేత్తో నీకు అన్నం పెట్టి చాలా రోజులైంది. పట్టు. బావా, వసు, బావా, బావా ఏం చేస్తున్నావు? నా చెయ్యి వదులు బావా. వదలను. నీకు చాలా చెప్పాలి. నాతో రా. ఆగు బావా. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? వదులు బావా, వదులు, వదులు బావా.
వదలను, ఎవరు చెప్పినా వదలను. ఏ వసు, ఆగు. సార్, నేనిప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. గొడవలొద్దు. మొన్న మీరు తీసుకుని వెళ్తున్నప్పుడు నేను వచ్చేసాను కదా, ఇప్పుడు మీరు నాతో రండి. ఏ ధ్రువ, ఇప్పుడు నీతో వస్తోంది నీ మీద ప్రేమతో కాదు, నువ్వు నన్నేం చేస్తావో అన్న భయంతో. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు వసుంధర. సార్ 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 ఆగండి సార్. సార్, అసలేంట్రా నీ ప్రాబ్లం? అసలు నువ్వెవరు ఆపడానికి? తన్ని వదిలేమని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నాది అదే ప్రశ్న. నీ ప్రాబ్లం ఏంటి? తను వదిలేయమంటే అర్థం కాదా నీకు? వసుంధరా నాదిరా, తన గురించి ఆలోచించుకో. తన మనసులోనే కాదు, తన పిలుపులో కూడా నీకు స్థానం లేదు. ఇంకా నిన్ను సార్ అని పిలుస్తోంది. తన మనసులో నువ్వు లేవని నీకు అర్థం కావటం లేదా? వసుంధర, వీడు నీ జీవితంలో లేడని చెప్పు. నాతో వచ్చే వసుంధర, నేను చూసుకుంటాను. ఇంకా ఆలోచిస్తావేంటి వసుంధర? నాతో వచ్చేయి. కార్తీక్ 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 కార్తీక్. పిలుపు మారితేనే బంధం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు పిలిచే పిలుపులు కూడా మార్పుంది. గుర్తుపెట్టుకో. మీది కొటేషన్స్తో నడిచే బిజినెస్ కాదు కదా, మీకన్నీ డైరెక్టే కదా. ఇది నా కంపెనీ కోసం కాదు, నా పర్సనల్ విషయం. చెప్పండి, చేయి కావాలా, కాళ్ళు కావాలా, హత్య చేయాలా, ఏం చేయాలి? మర్డర్ చేయాలి. ఎప్పుడు చేయాలి? వీలైనంత త్వరగా. ఆడ మగ? ఆడ. పేరు? వసుంధర. ఏం చేస్తూ ఉంటుంది? నా కంపెనీలో వర్కర్.
చంపాలి అనుకోవడానికి కారణం? నా కొడుకునది ప్రేమిస్తోంది. ఇంకా దాన్ని చంపించాలి అనుకోవడానికి నా రీజన్స్ నాకున్నాయి. అవి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మాకుంది. వసుంధర ఒక మోసగత్తే. మా ఎస్టేట్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్నది దాని ఆశ. ముందు దానికొక ప్రేమికుడు కూడా ఉన్నాడు, సొంత బావ. కానీ ఆస్తి కోసం ఆంటీ వాళ్ళ కొడుకుని బల్ల వేసుకుంది. ఇవన్నీ కావాలి అంటే వసుంధరని వదిలేసి రావాలి, అంతే కదా? దీనికి నేనిచ్చే వాల్యూ ఇదే. ఏమో, రేపు ఆస్తి కోసం నా కొడుకుని దాని ప్రియుడితో కలిసి చంపేయచ్చుగా. లేదా కొన్ని రోజులు కాపురం చేసి డైవోర్స్కి అప్లై చేసి సగం ఆస్తి నొక్కేయచ్చు కదా. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణం కదా. అందుకే తననే నా కొడుకు జీవితంలోంచి తప్పించాలి అనుకున్నాను. తను మోసగత్తి అంటానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. రేటు 10 కోట్లు. పదా కొంచెం తగ్గించచ్చు కదా బాయ్. ఏంట్రా తగ్గించేది? ఇదేమైనా గొర్రెల వ్యాపారమా లేక నీలాగా బ్రోకర్ బిజినెస్ అనుకుంటున్నావా? ప్రాణాలతో చెలగాటం. 10 కోట్లకి రూపాయి తగ్గదు. ఇష్టమైతే చెప్పండి, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి. చిన్ని చిన్ని పాదం మోపే రాకే నీదా మా భూమికి, మన్నే దాచే ముత్యం నీవే చేరావులే నా బంగారు తల్లి జిల్లాలోనే ఫస్ట్ వచ్చిందో. మాటలో నీ మాటలో పొంగేను రాగసుదే, పూతోటలో నీ వాసనే వీచేటి గాలులివే, తేనూరే సిరి నీవే ఆటాడే నగవే, దూకే చల్లని మేఘం నీవా సాగే గీతం వసు, ఆ మిన్నే నీవేనా ఈ రాగం నీ వల్లో తీరం చేరేయుహే నాలో మాయ చేసేనే ఆ కాలం వచ్చేలే నీ తోడు నీడల్లో. నింగిన వేచే ససిముఖి నీవే, నిండుగా కాచే వెలుతురునే నాపకమే కాదా. నువ్వు ధ్రువాసాన్ని పెళ్లి చేసుకుంటే నాకెంతో ధైర్యంగా ఉంటుంది. నా మాట విను తల్లి. సార్, మీరు నాకు నా జ్ఞాపకాలన్నీ తిరిగిచ్చారు సార్. నేనేమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? అంత పెద్ద మాటలు ఎందుకులే వసు. మన అనుకున్న వాళ్ళ మధ్య
బంధాలే ఉంటాయి, రుణాలు ఉండవు. ఒకవేళ నీకేదైనా ఇవ్వాలనుంటే నా ప్రేమని ఫీల్ అవ్వు చాలు. ఆ తాళాలు నీ దగ్గరే ఉంచు. ఈ ఇంటికి రావడానికి ఇంకా నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకోక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. ఇది చాలా చిన్న మాట, కానీ మీకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు సార్. వసు, ఇంకా ఈ సార్ అని పిలవడం ఆపి నన్ను ధ్రువ అని పిలవచ్చు కదా. సార్, సార్ మీరు ఇంటికి వెళ్ళండి. నేను కొంచెం ఇల్లు శుభ్రం చేసుకొని భాస్కర్ మామ ఇంటికి వెళ్తా. ఇల్లు కూడా పక్కనే సార్. నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు, నీకు హెల్ప్ చేస్తాను. అయ్యో సార్, మీరు హెల్ప్ చేస్తారా? ఏ చేయకూడదా? సరే ఉండు, ఇప్పుడే వస్తాను. ఎలా ఉంది మన గెటప్? ఏంటి సార్ ఈ అవతారం? ఏ బాలేదా? ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మినిమం ఇలా ఉండాలి కదా. సార్ మీకెందుకు ఇవన్నీ? నాకు ఇంటి పనిలో అలవాటే. ఏంటి చీపురుతో ఇల్లు ఉడవడమా? హలో, హెల్ప్ చేయడం. ఆ చీపురిటివమ్మా, ఇటివ్వమ్మా, ఆ చీపురిటివు. సార్ మీ వల్ల కాదులే, మీరు కూర్చోండి. ఓయ్, పెద్ద కంపెనీనే మేనేజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక ఇల్లు క్లీన్ చేయలేనా? ఇటివు చీపురిటివు. సార్ వద్దు సార్. అరే ఇవ్వమన్నానా? సార్ అరే నీకే అయ్యో. చెప్పేది. ఏయ్ వసుంధర ఆగు. ఒప్పుల కుప్ప ఉంపుల తిప్ప సొప్పుల తెప్ప ముగ్గుల డప్ప నాకేం తెలుసే ఇది తప్ప. ఇప్పుడేం చేస్తావు? చీపురు నా చేతిలోకి వచ్చింది. నువ్వు ఇక్కడే సైలెంట్గా చూస్తూ ఉండు, ఇల్లంతా ఎలా క్లీన్ చేస్తాను. అయ్యో సార్, ఓకే? వద్దు. ఉండండి సార్.
సర్లే ఇలా ఇవ్వు. అయ్యా మహానుభావ, మీకొక దండం. మీరండి, మీరిక్కడ నిల్చోండి, నేను మొత్తం ఊడ్చేస్తాను. మరి నేను చేయడానికి పనేం లేదా? చెప్తావుగా? చెప్తాను. అలా అయితే ఓకే. ఇంతేనా? హలో ఇటు, ఇంతే కదా, దీనికే పెద్ద ఓవర్ యాక్షన్ చేసావు. అరెరెరెరే, పొద్దున్నే ఇంత అందంగా తయారై ఎక్కడికి బయలుదేరింది బుట్టబొమ్మ? అమ్మవారి గుడికి మామయ్య. ఓ, అక్కడి నుంచి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఒకసారి పలకరించొస్తాను. ఇంట్లో టిఫిన్ వేడివేడిగా చేసి పెట్టాను. మీరు తిని ఎస్టేట్కి వెళ్ళేటప్పుడు ధ్రువ సర్కి క్యారేజ్ ఇవ్వండి. తప్పకుండా ఇస్తానమ్మా. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ధ్రువ సారు నువ్వు కలిసి ఊర్లో అలా తిరుగుతుంటే అందరి కళ్ళు మీ మీదే. మీ నాన్నుంటే ఎంత సంతోషపడేవాడు. నిన్నిలా చూడాలన్నదే ఆయన కల. దానికోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆయన ఆత్మ శాంతించుంటుంది. ఊరంతా పండగ చేసుకుంటోంది. ఒక్క కార్తీక్ బావ తప్ప. వాడు ఏదో బాధలో పిచ్చోళ్ళ చేస్తున్నాడమ్మా. ఎన్నిసార్లు మామయ్య నేను బావ కోసం నిలబడ్డాను. ధ్రువ సార్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పాక పలకరించినా పట్టించుకోలేదు. ఒకరోజు ధ్రువ సార్ నేను వసుంధరతో ఒంటరిగా మాట్లాడాలి అంటే అక్కడికక్కడే అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు. కనీసం పరీక్షలకి వెళుతున్నప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. తనే వదిలేసి ఇప్పుడెందుకు ఇవన్నీ చేస్తున్నాడు? అమ్మా వసు, శంకరన్ నుండుంటే ఈ మాట నీకెప్పటికీ చెప్పేవాణ్ణి కాను. కానీ ఇప్పుడెందుకో నీతో చెప్పడమే మంచిదనిపిస్తోంది. కార్తీక్ నిన్ను మనస్ఫూర్తిగా వదిలేయలేదమ్మా. మీ నాన్న ధ్రువ సార్ నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు మంచి జీవితం దొరుకుతుందని, అదే తన చివరి కోరికని కార్తీక్ని దూరంగా ఉండమని ఒట్టేయించుకున్నాడు. వసుంధర వెళ్ళే ఇంట్లో ఏ లోటు ఉండదు. దయచేసి దాని అదృష్టానికి ఎదురు వెళ్లకు. ఇదే నా చివరి కోరిక అనుకో. కార్తీకు నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేదమ్మా. వెళ్లాల్సొచ్చింది.
ఆ భగవంతుడు మీ దారులు వేరువేరుగా రాశాడు వసుంధర. మీ నాన్న చనిపోయాక వాడు చాలా కుమిలిపోయాడు. నువ్వు తనకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఉన్నావని, నీకు అవసరమైనప్పుడు మాత్రం వాడు పక్కన లేకపోయానని చాలా బాధపడ్డాడు. మీ ఇద్దరూ నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలమ్మా. మాట్లాడుకోకపోయినా పర్వాలేదు, ద్వేషించకు వసుంధర. అంటే కార్తిక్ బావ ఇలా అయిపోవడానికి నేనే కారణమా? దేనికి ఎవ్వరూ బాధ్యులు కారమ్మా, పరిస్థితులే కారణం. నీ జీవితంలో నువ్వు ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డావు. కానీ వాడు పరిస్థితులకి తలవంచలేక, వాటిని ఎదుర్కొనే ధైర్యం లేక ఇదిగో ఇలా తయారయ్యాడు. అదొక్కటే బాధగా ఉందమ్మా. వాడి నాన్న ఏడుపు చూడాలమ్మా. ఒక్కగానొక్క కొడుకు చేతికొచ్చే సమయంలో ఇలా అయిపోతున్నాడనే బాధ. పైగా వాడివన్నీ అర్థం లేని అపోహలు. నువ్వేదో ఆపదలో ఉన్నావని, నువ్వేదో మోసం చేస్తున్నావన్న భ్రమలో ఉన్నాడు. మేమెంత చెప్పినా వినడం లేదమ్మా. ఈసారి నీకు కనపడితే నువ్వు బాగున్నావని చెప్పు. కనీసం నువ్వు చెప్తా అన్నా వింటాడేమో. అలాగే మామయ్య. ఇదిగో అమ్మా, ఇవన్నీ మనసులో పెట్టుకుని దిగులు పడకు. భాస్కర్ మాయ మీద నమ్మకం ఉంది కదా? నాకొదిలే, నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా గుడికెళ్ళు. నేనెళ్ళి ధ్రువ సార్కి క్యారేజ్ ఇచ్చొస్తాను. వెళ్ళమ్మా. సరే మామయ్య. ఏ కష్టమైన దేవుడితో చెప్పుకుంటాము, నాకు దేవుడంటే నాన్న వల్లే ఇంత కష్టము. వానొస్తే కాచే గొడుగే వరదై ముంచేస్తే ఎలాగో, ఉయ్యాలలో ఊపిన చెయ్యే ఊపిలోకి నెడితే ఎలాగో. నాతో నొచ్చే వసుంధర, నేను చూసుకుంటాను. కార్తీక్, పిలుపు మారితేనే బంధం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు పిలిచే పిలుపులు కూడా మార్పుంది. అన్నా, ఆ వసుంధర ఒక్కతే గుడికి బయలుదేరిందన్నా. అమ్మవారి గుడికంట. సరే అన్నా.
బావా ఏం చేస్తున్నావు నువ్వు? నీతో మాట్లాడాలి వసుంధర. మాట్లాడే పద్ధతి ఇదేనా? నువ్వు పిలిస్తే నేను వస్తాను కదా. నిన్న పిలిచాను, వచ్చావా? ఆగమని వెంటపడ్డాను, ఆగేవా? నా మాట వినమని బ్రతిమిలాడాను, కనీసం తిరిగి చూసావా? అసలు మన మధ్యలో ఈ దూరం ఎప్పుడొచ్చింది వసుంధరా? దగ్గర కాలేని గమ్యం ఎప్పుడు దూరమే అవుతుంది బావా. అంటే ఇక మన గమ్యం ఒకటవదని చెప్తున్నావా? అర్థం చేసుకోమంటున్నాను. లేదు, నేను తప్పు చేశాను. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు వసుంధరా. పొరపాటుని సరిదిద్దుకోగలం కానీ తప్పుని సరిదిద్దుకోలేం బావా. దాని నష్టం జరిగిపోయి ఉంటుంది కాబట్టి. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వసుంధరా. ఇక్కడే నాతో చాలాసార్లు అన్నావు నువ్వు నాతో ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఊహించుకున్నావని. అది నీకివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఇవ్వాల్సిన సమయం దాటినప్పుడు వేసుకునే మందు కూడా విషమవుతుంది. వసుంధరా, నా మాటలు నీకు బాధ కలిగించొచ్చు బావా, కానీ కొన్ని మనసుకి జరిగిన గాయాలకి కాలమే మందుగా మారుతుంది. ఇక నన్ను మర్చిపోయి జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళు. వసుంధరా, నా ముందే ఉన్నావు వసుంధరా. నా ముందు ధ్రువ సార్ ఉన్నారు. ఆయనకి చాలా విషయాల్లో రుణపడున్నాను. అందుకు నా రుణానికి నీ జీవితాన్ని బలి చేస్తావా? ఆ ధ్రువకి ప్రేమ, పెళ్లి ఇవన్నీ సరదాలు. రాత్రికి రాత్రి వాడి అవసరాన్ని బట్టి మారిపోతాయి. అసలు నేను ఏ పరిస్థితుల్లో నిన్ను దూరం చేసుకున్నాను నీకు చెప్పలేను వసుంధరా. తెలుసు బావా, మా నాన్న నీ దగ్గర తీసుకున్న మాట కోసం. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుని ప్రయోజనం లేదు బావా. నేనిప్పటికే కురుక్షేత్ర యుద్ధంలో అడుగు పెట్టేశాను. నువ్వు నాన్న నన్ను పణంగా పెట్టి పాచికలు వేశారు బావా. ఇక గెలుపో ఓటమో తేల్చుకుని రాగలనే తప్ప మధ్యలో రాలేను. తెలిసి తెలిసి అవమాన భారాన్ని నీకు పంచలేను వసుంధరా. నీకెదురుగా నేను నిలబడతాను. నాతో వచ్చి ఎవ్వరి మాట వినకు. ఈ విషయంలో నీ మాట కూడా నేను వినను. ఇదే నీ చివరి నిర్ణయం అయితే ఇక మనం కలవడం కూడా ఇదే చివరిసారి అవుతుంది బావా. వసుంధరా, వాడు నిన్ను మోసం చేస్తాడు. ఒక అమ్మాయిని ఏ కారణం చేతైనా మధ్యలో వదిలేయడం మోసం చేయడమే. ఆ రకంగా చూస్తే నువ్వు నన్ను మోసం చేసావు కదా బావా. అసలు వాడికి ప్రేమంటే ఏంటో తెలియదు వసుంధరా. నీకు తెలుసా? నీకు తెలుసా? కానీ పెంచిన తల్లిదండ్రుల్ని గాలికి వదిలేసి బాధ్యతల్ని మర్చిపోయి అందర్నీ బాధ పెడుతున్నావే,
వాళ్ళ ప్రేమ విలువ నీకు తెలుసా? ఇలా వెంట పడి ఇబ్బంది పెట్టడం ప్రేమ కాదు. నీ నుంచి ఇది నేను ఊహించలేదు బావా. ఇబ్బంది పెడుతున్నానా? ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు వసుంధర? ఆ ధ్రువగాడు నిన్ను పూర్తిగా మార్చేశాడు. ఇక మనం కలిసి బతకటం కలలో మాట. అర్థమైంది కదా? ఇక మీదట ఏం చేయాలో ఆలోచించు. ఆలోచించాను. కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోదాం వసుంధరా. బావా, ఏం మాట్లాడుతున్నావు బావా? తర్వాత వాడు చేసే అవమానాలకి నీకెలాగూ బతకాలనిపించదు. బావా, నీకేదైనా జరిగితే నేను బతకలేను. అదేదో ఇప్పుడే చచ్చిపోదాం వసుంధరా. బావా, ఇప్పుడే చచ్చిపోదాం. బావా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వదులు. చిన్నప్పుడు గుళ్ళో దండలు మార్చుకున్నప్పుడు గుర్తుందా వసుంధరా? జీవితాంతం కలిసే ఉందామనుకున్నాం, మర్చిపోయావా? బావా, వదులు బావా. జీవితాంతం అంటే ఏంటో తెలుసా? జీవించినంత వరకు, అది ముగిసిన తర్వాత కూడా అని. చచ్చిపోదాం వసుంధరా, చచ్చిపోదాం. బావా, అన్నా అన్నా, ఏంటమ్మా? అతను చాలాసేపటి నుంచి నన్ను విసిగిస్తున్నాడు. మీరు అతన్ని గట్టిగా తిట్టరా? బాగున్నావా ధ్రువబాబు? బాగున్నాను పూజారి గారు. ఉండండి, పూజ చేసి వస్తాను. స్వామి, నేను రోజు నీ గుడికొస్తున్నాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. దేవి, ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సరస్తా. బాబు, హారతి తీసుకోండి. బాబు, హారతి తీసుకో అమ్మా. ఆంటీ, నేను వెళ్ళిపోతున్నాను. ఇదే మీ ఫైనల్ డెసిషనా? అన్నిసార్లు అడగద్దు గ్రీష్మ. చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ధ్రువాకి నీకు ఇద్దరికీ నేను న్యాయం చేయలేను.
అయితే నాకు అన్యాయం చేస్తారా? మీరే మా ఇంటికొచ్చి నన్ను కోడలిగా చేసుకుంటాను అని అడిగారు. మీరే ఇక్కడికొచ్చి ఉండిపోమన్నారు. వీళ్ళంతా చూస్తుండగానే నాకు హారతిచ్చి లోపలికి పిలిచారు. ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు. ఐ వోంట్ స్పేర్ దిస్. దీనికి జవాబు గట్టిగానే చెప్తాను. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే. నేనే ఇవన్నీ చేశాను. ఇన్ని చేసినా కూడా ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని తెలిసాకే నిన్ను వెళ్ళిపోమంటున్నాను. ఇక నేను మాట్లాడాల్సింది రాజీవ్తోనే మాట్లాడతాను. చంద్రన్న, మేడం, గ్రీష్మని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అవసరం లేదు. నేను వెళ్ళగలను. ఏం జరుగుతోంది? గ్రీష్మ నా కోడలు అన్నారు, మరిప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. ధ్రువబాబు వసుంధర విషయంలో పట్టుదలగా ఉన్నాడు. ఈ విషయంలో పట్టువిడుపు ఉండాలి. అందుకే మేడం తగ్గారేమో. మేడం తగ్గుతారా? ఆవిడ మేడం కన్నా ముందు ఒక బిడ్డకు తల్లి. తన బిడ్డ గురించి ఆలోచించకుండా ఉంటుందా? మీరంతా ఇలా నమ్మటమే తనకి కావాలి. గంట క్రితం వసుంధరిని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోనని తెగేసి చెప్పిన నువ్వు గంట తర్వాత గ్రీష్మని ఇంటి నుంచి పంపించా. వీళ్లంతా నిన్ను నమ్మచ్చు కాని నేను నిన్ను నమ్మను మల్లిక, ఎప్పటికీ నమ్మను. సార్ చెప్పండి సార్. బాబాయ్, వసుంధర వెళ్ళి అరగంట అవుతుంది. మీ దగ్గరికి ఏమన్నా వచ్చిందా? లేదు, ఇంకా రాలేదు సార్. అయినా మన వసుంధరకి ఊరంతా చుట్టాలే కదా, ఎవరో ఆపుంటారు. వాళ్లతో ముచ్చట్లు పెట్టుకుని టైం చూసుండదు. వచ్చేస్తుంది సార్. మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళండి. వసుంధర ఇక్కడికి వస్తే నేనే కాల్ చేస్తాను. సరే. భాస్కర్ అన్నా. కార్తీకు, ఏమైంది కార్తీక్కి? కార్తీక్ ఏం కాలేదన్నా. ఓ, కానీ ఇంట్లో కార్తీక్ వాళ్ళ అమ్మతో గొడవపడి వసుంధర గురించి చెబుతూ ఈరోజు ఇంటికి వస్తే ఇద్దరం తిరిగే వస్తాం, లేదంటే ఎప్పటికీ తిరిగి రావని అని చెప్పి వెళ్ళిపోయాడంటనా. వాళ్ళ అమ్మ కంగారుగా ఈ విషయం నీకు చెప్పి రమ్మని పంపించిందన్నా. ఏమైనా జరుగుతుందని భయపడుతుందన్నా. సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. భాస్కర్ బాబాయ్, ఇన్ని రోజులు వాణ్ణి లైట్ తీసుకున్నాను. నిన్న కూడా వాడు వసుంధరతో తప్పుగా నడుచుకున్నాడు. తనకి ఏదన్నా జరిగిందని తెలిస్తే నేనేంటో వాడికి చూపిస్తాను. సార్ అలా ఏమీ జరుగుండదు సార్. వాళ్ళు ఎప్పుడూ గుడి వెనకే కలుస్తారు. మీరిల్లు అక్కడ చూడండి సార్. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు వెళ్ళు. అలాగే అన్నా. వసుంధర నా మరదలరా. పుట్టినప్పటి నుంచి తన మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి. వసుంధరా,
వసుంధరా వసుంధరా వసుంధరా